హలో అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే ధనుష్ బాబుకి ఇష్టం అని చెప్పి సేమియా చేస్తున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని, కాజు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో సేమియాలు వేసి సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడైతే స్టిక్కీగా అంటుకోకుండా ఉంటాయి మనకి సేమియా అనేది. ఈలోపు సగ్గుబియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. ఉడుకుతూ ఉంటాయి. పాలు కూడా వేడి చేసేస్తున్నానండి. ఏ మాటకి ఆ మాట అండి. నెయ్యిలో వేపిన కాజు కానీ, బాదం కానీ చాలా టేస్ట్‌గా ఉంటాయండి. ఎప్పుడైనా సరే సేమియా దగ్గర పడిన కొద్దీ గట్టిగా ఉండకూడదు అనుకుంటే, మనం సేమియా ఉడికించినప్పుడే తగినంత వాటర్ పోసుకొని కొంచెం లూజ్‌గా ఉండేలాగా చూసుకొని, అప్పుడే పాలు పోసుకోవాలండి. లేదంటే గట్టిగా అయిపోతుంది. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సేమియా వేసేసి ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఇలాచి, తర్వాత తగినంత షుగర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత పాలు పోసుకుంటే చక్కగా ఇలా ఉంటుందండి సేమియా.